సో ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు వందలాది మంది ఈ మత ప్రచారం చేయడానికి వచ్చారు. సో ఏవైతే మనకి పవిత్రంగా భావించే మన దేవి దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, దేవులకు సంబంధించిన ఎవరైతే అవతారాలు ఏవైతే మనకి పరమశివుడు కావచ్చు, లార్డ్ విష్ణు కావచ్చు, సో ఎవరైతే ఈ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు, మా దేవుడే అసలైన దేవుడు అని చెప్పేసి మత ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకే తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి హిందూ సంఘాల నాయకులు అయితే ఉన్నారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ భాయ్, మీరు చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా ఏదైతే నిజామాబాద్ జిల్లా అనకముందే ఇందూరు అని చెప్పుకోవాలా, హిందువులకు కంచుకోటగా ఇందూరు ఉందని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. సో ఇట్లాంటి ఇందూరులో మత ప్రచారం అనేది కలకలం రేపిందని చెప్పుకోవాలా. సో అసలు మీకు ఏమైనా వచ్చింది అసలు ఇన్ఫర్మేషన్? ప్రైజ్ లార్డ్, దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, నిజామాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఏంటిదంటే, ఎవరో కొంతమంది అంట ఛత్తీస్గఢ్ నుంచి దిగారంట. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి దిగి వాళ్ళందరికీ ట్రాక్స్ పంచుతున్నారు. మరి ఈ ట్రాక్స్ ఏం పంచుతున్నారు అనే దాని గురించి మీరు ఆలోచిస్తే, ఆ ట్రాక్స్లో వాళ్ళు గీతకు సంబంధించిన శ్లోకాలు పంపిస్తున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ పాంప్లెట్స్ చదవడం స్టార్ట్ చేశారో, ఆ లీఫ్లెట్స్ చదవడం స్టార్ట్ చేశారో, అందులో గీతకు విరుద్ధంగా శ్లోకాలుగా రాశారు అని ఒక గుంపు అనేవాళ్ళు పంచుతున్నారు జనాలకు. అయితే అక్కడ ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వెళ్ళి దాని గురించి మొత్తం చెక్ చేస్తున్న సమయంలో వాళ్ళందరూ అడ్డుకున్నారు. వెరీ గుడ్. ఎవరైనా ఒక మతానికి తప్పుగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే వి లవ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్. మనము అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఎవరైతే మతం పేరు మీద బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కేవలం బిజినెసే చేస్తారు కాబట్టి వాళ్ళ గురించే మనము మాట్లాడుతున్నాం. కానీ ఏ ధర్మానికి కూడా కించపరిచే పనులు జరిగితే మాత్రము ఏ క్రిస్టియన్స్ కూడా ఊరుకోడు, అదేవిధంగా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు ఇక్కడ వరకు మంచిగానే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అని అంటే, ఎవరో ఏదో పంపించారు, కానీ దీనికి క్రిస్టియన్స్ని అంటకట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ క్రిస్టియన్స్కి ఎందుకు అంటకట్టారు అంటే, వాళ్ళు బొట్టు వేసుకోలేదనా, వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారనా. ఈ యాంకర్ పదే పదే మీరు ఎవరు అనుకుంటున్నారు, ముస్లిమ్స్ అనుకుంటారా, క్రిస్టియన్స్ అనుకుంటారా, హిందూస్ అనుకుంటారా అంటే పదే గుచ్చి మాట్లాడంగానే అక్కడ అతను తన అభిప్రాయం చెప్పడం జరిగింది. కూడా వేరేది అంటే హిందుత్వం మీద విషం చల్లే విధంగా దాంట్లో ఆ రాతలు అనేవి ఉన్నాయి. మెయిన్గా అక్కడ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళుగా మీకు అనిపించింది? అంటే ముస్లిమా, క్రిస్టియనా, లేకపోతే జైన్సా, లేకపోతే ఏవైతే ఈ మతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మనం అనిపించిందా, లేకపోతే హిందువులుగానే ఉండి హిందుత్వం పైన పోరాడుతున్న వాళ్ళకి అనిపిస్తా ఉందా మీకు? అన్న, ఇది కొంతమంది ఇక్కడ చూస్తే ఈ చంద్రశేఖర్ కాలనీ ఈ ప్రాంతంలో చూస్తే ఏమైందంటే, కొంతమంది ముందుకు వచ్చిర్రు, వాళ్ళు కొంతమంది బొట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నాందేవాడ, అమల్వాడి, అటు వినాయక్ నగర్ అట్లాంటి ప్రాంతాలలో వాళ్ళు బొట్టు పెట్టుకోలే. అంటే ఇక్కడ మేము కూడా రెక్కి చేసినాం, అంటే నార్మల్గా మేము కూడా ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని చూసినాం. ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే వాళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడనే రూరల్ పోలీస్ స్టేషన్కి ఒక 20 అడుగుల దూరంలో కూడా ఆ ప్రదేశం లేకుండానే ఆయన అక్కడనే ఒక షెటర్ రూమ్ తీసుకొని 20,000 30,000 బుక్కులు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ చూస్తే అన్న, వాళ్ళు బొట్లు పెట్టుకొని అడిగితే లేరు. వాళ్ళు నాకు తెలిసినంత మటుకు అయితే క్రిస్టియన్స్ గానే వాళ్ళు భావిస్తున్నారు. అంటే మాకు కెనడా నుంచి అక్కడ నుంచి ఇక్కడ నిధులు వస్తాయన్నా అట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కన్ఫర్మేషన్ కాదు, 100% కన్ఫర్మేషన్ కాదు ఎవరు అనేది. కానీ దీనికి వాంటెడ్లీ క్రిస్టియన్స్ అని చూపెట్టేలాగా చేస్తున్నారా, లేకపోతే ఒక కమ్యూనిటీలో అందరం కలిసి ఉండే సమాజాన్ని చెడగొట్టడానికి కొంతమంది కావాలని ఈ యాంకర్స్లు పదే హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ చెప్తూ మన మధ్యలో ఉన్న శాంతి భద్రతను, లేకపోతే మన మధ్యలో ఉన్న ఒక పీస్ హార్మోనీని బ్రేక్ చేయాలని చూస్తున్నారా? అసలు వాళ్ళు ఎవరో తెలీదు. నిజామాబాద్లో ఉన్న క్రైస్తవులు మీకు అందరికీ నేను ఒక టాస్క్ ఇస్తున్నాను, దయచేసి మీరు దీనికి స్పందించండి. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న క్రైస్తవులకు నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఇంతకీ ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళ పని ఏంటిది అనే దాని గురించి మీరు కాస్త ఎంక్వైరీ చేయండి ప్లీజ్. ఎందుకు అనంటే, వీళ్ళ వల్ల క్రిస్టియానిటీ అనేది బ్లేమ్ అవుతుంది. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇదే కాకుండా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే కాకుండా వాళ్ళు క్రిస్టియన్స్ అని కూడా వాళ్ళపైన ఆరోపణలు అనేది వేస్తున్నారు. పైగా ఒక మతానికి, ఒక హిందూ మతానికి ఒక లీఫ్లెట్ అందరికీ పంచుతూ దాంట్లో వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఇది మళ్ళా తర్వాత క్రిస్టియన్స్ పైన రుద్దడం కన్నా ముందే మీరు దయచేసి దీని గురించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకు అనంటే, నిజామాబాద్ చాలా దూరం మన వైపు నుండి. మీరు ఒకసారి ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి చెక్ చేయండి ప్లీజ్.
ఇప్పటికే క్రైస్తవుల పైన ఎంతో మంది బురదలు చల్లుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలము ఒక మతానికే సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరికీ శత్రువుగా చూస్తున్న కొన్ని భావజాలానికి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ లో వాళ్ళు పదే పదే ఇదే చూపెడుతున్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళు ఎవరు కడపత్రాలు పంచుతున్నారు, ఎందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్యలో లేనిపోని గొడవలు, లేనిపోని ఒక పీస్ ఎన్వైరన్మెంట్ మీ పాడు చేస్తున్నారో అలాంటి వాళ్ళ గురించి మీరు దయచేసి స్పందిస్తారని నమ్ముతున్నాను. నిజామాబాద్ క్రైస్తవులు మీకు అందరికీ ఈ పనిలో మీరు ఉండండి. దయచేసి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు దీని గురించి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేస్తారని నమ్ముతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.